హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. చాలామంది అన్న నేను కేకే ఫండా నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను, కానీ నాకు ఒక హెల్ప్ చేయమని చాలామంది కామెంట్స్ చెప్తున్నారు. డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి, మీరు కొన్ని తీసుకున్నారు ఆల్రెడీ. కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ కోసం డే టు డే యాక్టివిటీస్ ఏమని ఒకసారి చెప్పండి అని అడిగారు. అది ప్రాజెక్ట్ టు కంపెనీ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, బ్రీఫ్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మేమేమి చేస్తుంటాం డైలీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇనిషియల్గా మేము ఆఫీస్కి రీచ్ అయినప్పుడు ఇనిషియల్గా మనం ఫస్ట్ చెక్ చేసుకునేది మన అవుట్లుక్ ఓపెన్ చేసి ఏమేమి మెయిల్స్ వచ్చాయి, అలానే టీమ్స్ ఓపెన్ చేసి ఏమైనా గ్రూప్స్లో మనల్ని ట్యాగ్ చేస్తున్నారా, ఏ గ్రూప్స్లో మనల్ని ట్యాగ్ చేశారు, మనకి ఏమైనా టికెట్స్ అసైన్ అయ్యి ఉన్నాయని జీరా డాష్బోర్డ్ ఓపెన్ చేసుకొని మన కొత్త టికెట్స్ ఏమైనా అసైన్ అయి ఉన్నాయా, ఆల్రెడీ నిన్న ప్రీవియస్గా అంటే నిన్న పనిచేసి ఉంటాం కదా, నిన్న ఎస్టర్డే మనం పనిచేసినటువంటి టికెట్స్కి వేరే వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ ఇచ్చున్నారా, ఆల్రెడీ మనకు అవుట్లుక్కి మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఏదైనా రెస్పాన్స్ ఇచ్చున్నారా, ఆ రెస్పాన్స్కి మళ్ళీ నేను రిటర్న్ రిప్లై ఏదైనా ఇవ్వాలా, గ్రూప్స్లో ఏమైనా మెసేజెస్ చేస్తున్నారా, ఇటువంటివన్నీ ఒక 10 to 15 minutes చూసుకుంటూ దాని తర్వాత వచ్చేసి మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డెవలపర్ వచ్చేసి సో మైక్రో సర్వీస్ లాగ్స్ ఇవ్వండి అని అంటాడు, ఆ టైంలో మనం లాగ్స్ ప్రొవైడ్ చేయడం. ఇలా ఏమైనా రెగ్యులర్ మీటింగ్స్ ఉంటే స్టాండప్ కాల్స్ అంటే డైలీ నిన్న జరిగినటువంటి వర్క్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, అంటే టాస్క్ కంప్లీట్ అయిపోయిందా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావా, అటువంటివన్నీ మన టీం అందరూ కనెక్ట్ అయ్యి ఒక కాల్లో మన మేనేజరు, మన టీం లీడు అందరూ, మన స్క్రమ్ మాస్టర్ అందరూ కనెక్ట్ అయ్యి ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. అక్కడ మేమేం చేస్తుంటాం అంటే ఒక్కొక్కరు ఇప్పుడు నేనేం చేశానని చెప్పి మా లీడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలా అందరూ చెప్పేది మనం వినడం వల్ల ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారని ఒక ఐడియా వస్తుంది మనకి ప్రాజెక్ట్లో. ఇంకొక రెగ్యులర్ కాల్స్ ఏముంటాయంటే క్యాప్ కాల్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలా, ఏ సర్వీసెస్ని డిప్లాయ్ చేస్తున్నాం, ఏ ఫీచర్స్ని డిప్లాయ్ చేస్తున్నాం, ఇటువంటి యాక్టివిటీస్లో కూడా కాల్స్లో జాయిన్ అవుతూ ఉంటాం. అలానే ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు టెరాఫార్మ్ ఫైల్స్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అలానే క్యూబర్నెటీస్ అండ్ డాకర్లో ఏదైనా డాకర్ ఫైల్ రాయాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఉన్నటువంటి డాకర్ ఫైల్ని అప్డేట్ చేయడం, వర్షన్స్ అప్డేట్ చేయడం, లేదంటే క్యూబర్నెటీస్లో యామెల్ ఫైల్స్ రాయాల్సి వచ్చినప్పుడు, అలానే ఏమైనా క్రాన్స్ రన్ అవుతూ ఉంటాయి, క్యూబర్నెటీస్లో క్రాన్ జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. క్రాన్ జాబ్స్ రన్ అవుతూ ఉన్నప్పుడు బ్యాకప్స్ అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, అన్ని క్రాన్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, మానిటరింగ్ టూల్స్లో మనకు సంబంధించినటువంటి మైక్రో సర్వీసెస్ అన్ని ప్రాపర్గా మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి అన్ని డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా పైప్ లైన్స్లో కొంతమంది డెవలప్మెంట్ టీం వచ్చేసి ప్రశాంత్ నాకు ఈ బిల్డ్ ఫెయిల్ అయిపోయింది అన్నప్పుడు నేనేం చెప్తాను, ఒక జీరా టికెట్ నా మీద క్రియేట్ చేయండి, ఎందుకు ఫెయిల్ అయిందో నేను చెక్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు CI/CD డెవాప్స్ రిలేటెడ్ ఇష్యూ ఖచ్చితంగా నేను రిజాల్వ్ చేసి ఇష్యూని మనం షేర్ స్క్రీన్ చేసి అది స్క్రీన్ షాట్ అటాచ్ చేసి రీఅసైన్ చేస్తూ ఉంటాం టికెట్స్. అలానే మన సైడ్ ఇష్యూ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మనం రీట్యాగ్ చేసి ఇట్ ఈస్ నాట్ ఇష్యూ ఫ్రమ్ ద డెవాప్స్ టీమ్, ప్లీజ్ చెక్ విత్ అప్లికేషన్ టీమ్ ఓన్లీ. మీ సైడ్ నుంచి ఒకసారి చూడండి, ఒక అప్లికేషన్ సైడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే ప్రీవియస్ బిల్డ్ సక్సెస్ అయింది, కోడ్ చేంజెస్ జరిగిన తర్వాత ఈ బిల్డ్ ఫెయిల్ అవుతుందని అంటే వర్షన్స్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పి అతనితో డెవలప్మెంట్ టీంతో కనెక్ట్ అయ్యి మనం షేర్ స్క్రీన్ చేసి లాగ్స్ చెక్ చేసుకొని డీబగ్గింగ్ చేసి ఆ జాబ్ని సక్సెస్ఫుల్గా ట్రిగ్గర్ చేయడం. అలానే ఏదైనా యాన్సిబుల్ ప్లేబుక్స్ రాయడం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్. ఓకే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచింగ్ జరుగుతున్నప్పుడు సో ప్లేబుక్ రాయమని చెప్పడం. ఎక్కడైతే ప్రాజెక్ట్లో మనకి మాన్యువల్గా వర్క్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే మనం రిపీటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూకి ఇమీడియట్గా మానిటరింగ్ ఉండదు, ఇమీడియట్గా మనం దాన్ని ఇష్యూని రిసాల్వ్ చేయగలగాలి. అంటే అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఇమీడియట్ వర్క్ అరౌండ్ ఏదో చేసేస్తారు మాన్యువల్గా, దాని తర్వాత దానికి స్క్రిప్ట్ రాసే విధంగా ఉండాలి. అంటే మన వర్క్ జూనియర్స్కి మనం ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే ఆ స్క్రిప్ట్ని వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే క్రాన్ ఎనేబుల్ చేసైనా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసేస్తూ ఉంటారు. అంటే పర్మనెంట్ ఫిక్స్ మనకు ప్రొడక్షన్కి వచ్చేంత వరకు మనం ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే మేము ఆటోమేషన్ కూడా చేస్తూ ఉంటాం, అలానే మానిటరింగ్ చేస్తూ ఉంటాం, టీమ్స్తో మల్టిపుల్ టీమ్స్తో కనెక్ట్ అయి ఉంటాం, డెవలప్మెంట్ టీము, ఈవెన్ డేటాబేస్ టీమ్తో కూడా కనెక్ట్ అయి ఉంటాం. డేటాబేస్ పార్ట్స్ కూడా మా క్యూబర్నెటీస్ క్లస్టర్లో రన్ అవుతూ ఉంటాయి. DB టీమ్తో కనెక్ట్ అయి ఉంటాం, అలానే సెక్యూరిటీ టీమ్తో కనెక్ట్ అయి ఉంటాం, అలానే స్క్రమ్తో మాకు డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, అంటే డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. స్క్రమ్ టీము ఎలా మాకు స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తూ ఉంటారు, ఏ టికెట్స్ అసైన్ చేస్తూ ఉంటారు అని స్క్రమ్ మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉంటాం. అలానే రెగ్యులర్ యాక్టివిటీ ఏం కాదు, కానీ జనరల్గా మనకి ఏదైనా HR రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మనం HRని రిక్వెస్ట్ చేసి HR దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి HR ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ ఉంటాం కంపెనీస్లో. ఓకే, అంతేగాని ఏదో కాంప్లెక్సిటీగా మన డే వెళ్తానే ఓకే ఉదయాన్నే ఓపెన్ చేసి దాని జెన్కిన్స్ పైప్ లైన్ రాయడం, లేదంటే డాకర్ ఫైల్ రాయడం, క్యూబర్నెటీస్ ఫైల్స్ రాయడం అలా ఉండదు. ఆల్రెడీ 90 to 95% ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంటుంది. బేసిక్ నుంచి సెటప్ చేయాలంటే ఏదైనా POC ప్రాజెక్ట్ వస్తేనే మనం బేసిక్ నుంచి సెటప్ చేయాల్సి వస్తుంది. అంతేగాని డోంట్ వరీ గైస్, మీరు ఆల్రెడీ ఏదైతే నేర్చుకున్నారో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు కంపెనీలోకి వెళ్తానే వితౌట్ ఎనీ డౌట్ మీరు కూర్చుంటే వర్క్ని మేనేజ్ చేసే విధంగా ట్రైన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. ఓకే,
ఓకే, అలానే ప్రతిరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్, డెఫినెట్లీ నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓకే, డెవాప్స్ రిలేటెడ్, క్లౌడ్ రిలేటెడ్ ఏదన్నా క్వరీస్ ఉంటే డెఫినెట్లీ కెన్ రీచ్ అవుట్ టు మీ. May 25th 5 months ఎక్స్క్లూసివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6:45 to 8:45 ఉంటుంది గైస్. May 25th డెమో 10:30 AM ఉంటుంది. అలానే 26th నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 200 hours, అరౌండ్ 200 hours, మోర్ దాన్ 180+ hours ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది. ఓకే, ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఈచ్ టూల్ని, అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి ఈ-కామర్స్ అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసి దానికి ట్రై చేస్తున్నాం. ఓకే, మీకోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్. డోంట్ మిస్ అవుట్ గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడన్నా వేరే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయలేనటువంటి ఫియర్ మీకు ఇంకా ఉందని అంటే ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ జాయిన్ ఇన్ టు ద కేకే ఫండా డెఫినెట్లీ విల్ క్రాక్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ ఎవ్రీడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టూల్ వైజ్. అండ్ ఏ రోజు కాన్సెప్ట్ చెప్తున్నాను ఆ రోజు కాన్సెప్ట్ నెక్స్ట్ బ్యాచ్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ అసైన్మెంట్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.